ప్రపంచాన్ని మార్చేసిన గొప్ప ముస్లిం ఆవిష్కరణలు ఏంటి? ముస్లింలు కూడా ప్రపంచాన్ని మార్చేసి ఆవిష్కరణలు చేశారా అంటే ముస్లింలు ఎన్నో విషయాలను కనుగొన్నారు, ఎన్నో విషయాలను అభివృద్ధి చేశారు. అందులో కొంతమంది శాస్త్రవేత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా ఒక ముస్లిం చక్రవర్తికి వచ్చినటువంటి ఆలోచనే ఈరోజు మనం ఉపయోగించేటటువంటి పెన్నులు, ఫౌంటైన్ పెన్నులు. ఖాదీ అల్ నుమాన్ అల్ తమీమి తన పుస్తకం కితాబ్ అల్ మజాలిస్ వల్ మసాయరాత్లో 953 క్రిస్టియన్ ఎరాలో ఈజిప్ట్ ఖలీఫా మాదల్ మోయిజ్ ఆదేశించాడు. ఏమని అంటే, రచయిత చేతులు లేదా దుస్తులకు మరకలు పడకుండా ఉండేలా ఒక పెన్ను తయారు చేయమని చెప్పాడు. ఆ కాలంలో సాంప్రదాయ రీడ్ పెన్నులతో సాధారణంగా ఎదుర్కొనే సమస్య ఇది. ఖలీఫా మాద్ మోయిజ్ ఆదేశం మేరకు ఇంజనీర్లు పెన్ ఇంకుకు బయట కనిపించకుండా ఇంటర్నల్గా ఉంచి గ్రావిటీ మరియు కాపిలరీ యాక్షన్ ద్వారా నిబ్కు సిరాను అందించే విధంగా పెన్ తయారు చేశారు. అంటే చిన్న గొట్టంలో సిరా నిల్వ చేయబడి గురుత్వాకర్షణ శక్తి ద్వారా నిబ్ చివర వరకు సిరా ప్రవహించేలా ఒక చిన్న గొట్టాన్ని ఉపయోగించి పెన్నును తయారు చేశారు. ఈ విధంగా అతనికి అప్పుడు వచ్చినటువంటి ఆలోచనే ఇప్పుడు మనం ఉపయోగించే పెన్నులకు పునాది. అల్ మోయిజ్ యూదులు మరియు క్రైస్తవులతో సహా అన్ని మతాల ప్రజల పట్ల దయ మరియు న్యాయంగా వ్యవహరించడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. సహనశీల పాలకుడిగా మాత్రమే కాకుండా సైన్స్ మరియు ఇతర అంశాల్లో గుర్తుండిపోయే ఎన్నో ఆవిష్కరణలు ఆయన చేశాడు. ఇక రెండవది, ఈరోజు మనం యూనివర్సిటీస్లో డిగ్రీ తీసుకున్నామంటే దాని వెనక కూడా ముస్లిం శాస్త్రవేత్తల ఆలోచనే పనిచేసింది. విశ్వవిద్యాలయాలు, డిగ్రీ గ్రాంటింగ్ యూనివర్సిటీస్, యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ మొదలైంది ఇస్లామిక్ స్వర్ణయుగంలో. ప్రస్తుతం మనం ఇంజనీరింగ్ చదివినా, డాక్టర్ చదివినా మనకు డిగ్రీ ఇస్తారు. మొట్టమొదటిగా యూనివర్సిటీని ఫాతిమా అల్ ఫిహ్రీ అనే ముస్లిం మహిళ మస్జిద్లో ప్రారంభించింది. ఫాతిమా తన తండ్రి మరియు సోదరితో కలిసి ట్యూనీషియాలోని ఖైరావాన్ నుండి మొరాకోలోని ఫేస్కు వలస వచ్చింది. ఆమె తండ్రి మరణం తర్వాత ఫాతిమాకు వారసత్వంగా వచ్చిన సంపదతో ఆమె స్థానిక సమాజ ప్రయోజనం కోసం ఒక మసీదు మరియు విద్యా సంస్థను స్థాపించింది. తర్వాత అది యూనివర్సిటీగా మార్పు చెందింది. ఆ యూనివర్సిటీ పేరు యూనివర్సిటీ ఆఫ్ అల్ ఖరవియన్. ఇది ప్రపంచంలోనే చాలా పురాతనమైనటువంటి యూనివర్సిటీ. 859లో స్థాపించబడిన అల్ ఖరవియన్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొట్టమొదటి డిగ్రీ మంజూరు విద్యా సంస్థగా యునెస్కో మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా గుర్తించబడింది. ప్రపంచ నలుమూలల నుండి విద్యార్థులు సైన్స్, ఖగోళ శాస్త్రం వంటి విషయాలను అధ్యయనం చేయడానికి వచ్చారు. మరియు ఫాతిమా కూడా అక్కడే చదువుకుంది. మధ్యయుగ కాలంలో ఈ విశ్వవిద్యాలయం ఒక ప్రధాన మేధో కేంద్రంగా పరిగణించబడింది. దాని తర్వాత అల్ అజర్ యూనివర్సిటీ, ఇది ఈజిప్టులో 970లో ప్రారంభమైంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 1096లో ప్రారంభమైంది. దానికంటే 200 సంవత్సరాల ముందే ముస్లింలు యూనివర్సిటీలను ప్రారంభించారు. అదేవిధంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా 1209లో ప్రారంభమైంది. ఇవన్నీ 10th సెంచరీ మరియు 12th సెంచరీలో వచ్చినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలు. కానీ 8th సెంచరీలోనే ముస్లింలు యూనివర్సిటీలను ప్రారంభించారు. ఈ విధంగా ముస్లింలు విద్యారంగంలో ఎప్పుడో పునాదులు వేసేశారు. ఇక మూడో విషయం, శస్త్రచికిత్స సాధనాలు. 10వ శతాబ్దంలో ఐబీరియన్ ద్వీపకల్పంలోని అల్ అండలూస్ అనే ముస్లిం రాష్ట్రంలో జన్మించిన ముస్లిం వైద్యుడు అల్ జహ్రావిని ఆధునిక శస్త్రచికిత్స పితామహుడుగా పరిగణిస్తారు. తన కాలంలో వివిధ రకాల స్కాల్పెల్స్ మరియు రిట్రాక్టర్లతో సహా 200 కంటే ఎక్కువ శస్త్రచికిత్స సాధనాలను కనిపెట్టి ఆయన మధ్యయుగ కాలంలో శస్త్రచికిత్స పద్ధతిని బాగా అభివృద్ధి చేశారు. 1000 క్రిస్టియన్ ఎరాలో అతను కితాబ్ అల్ తఫ్సీర్ రాశాడు. దీనిని ఆంగ్లంలో ది మెథడ్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. 30 వాల్యూమ్ల ఈ గ్రంథం శతాబ్దాలుగా యూరప్ అంతటా సర్జన్లు కూడా ఉపయోగించారు. ఇక నాలుగవది ఆల్జిబ్రా. ఈ ఆల్జిబ్రా అనేది గణిత శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక విభాగం. ఈ ఆల్జిబ్రాకు పునాది వేసింది మొహమ్మద్ ఇబ్నే మూసా అల్ ఖవారిజ్మి. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఆల్జిబ్రా అని కూడా పిలుస్తారు. ఆయన ఆల్జిబ్రా అభివృద్ధి చేయడంలో చాలా కృషి చేశారు. వాస్తవానికి ఆల్జిబ్రా లేనట్లయితే మ్యాథమెటిక్స్ అనేదే లేదు. దీనికి పునాది వేసింది ఒక ముస్లిం మూసా అల్ ఖవారిజ్మి. ఆల్జిబ్రా ఈక్వేషన్స్ గురించి కితాబ్ అల్ జబర్ వల్ ముకాబలా అనే తన పుస్తకంలో వివరించాడు. ఆ తర్వాత ఈ పుస్తకాన్ని బ్రిటిష్ కి చెందిన ఒక వ్యక్తి ద కంపెండియస్ బుక్ ఆన్ క్యాలిక్యులేషన్స్ బై కంప్లీషన్ అండ్ బ్యాలెన్సింగ్, ఈ పుస్తకాన్ని ఒక బ్రిటిష్ వ్యక్తి ట్రాన్స్లేట్ చేశాడు. తర్వాత ఇది ఆల్జిబ్రాగా మార్పు చెందింది. ఆల్జిబ్రా కాన్సెప్ట్ అనేది ప్రపంచాన్ని మార్చేసినటువంటి
కాన్సెప్ట్. ప్రస్తుతం టెక్నాలజీ మరియు డెవలప్మెంట్ అనేది చాలా వరకు ఈ మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ మీదే ఆధారపడి ఉంది. ఇక ఐదవ విషయం, మొట్టమొదటగా హాస్పిటల్స్ని ప్రారంభించింది ముస్లింలు. చాలా రోజుల ముందు నుండే వైద్యం అనేది అందుబాటులో ఉంది, కానీ హాస్పిటల్ ఒక రూమ్లో పెట్టి మేనేజ్ చేయాలి అనే కాన్సెప్ట్ని ఇచ్చింది మాత్రం ముస్లింలు. మొట్టమొదటిగా హాస్పిటల్ 805వ సంవత్సరంలో బాగ్దాద్లో ప్రారంభమైంది. హారూన్ రషీద్ అనే ఖలీఫా కాలంలో మొట్టమొదటిగా హాస్పిటల్ మొదలైంది. తర్వాత 9th సెంచరీలో అల్ రాజీ అనే వ్యక్తి కూడా హాస్పిటల్ని ప్రారంభించాడు. దాని తర్వాత 10th సెంచరీలో బాగ్దాద్లో మరో 5 హాస్పిటల్స్ ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 12వ శతాబ్దంలో సలావుద్దీన్ అయ్యూబ్ నాసిరీ హాస్పిటల్ని ప్రారంభించాడు. అదేవిధంగా డెమాస్కస్లో 12వ శతాబ్దంలో నూరి హాస్పిటల్ ప్రారంభమైంది. ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాల ముందే హాస్పిటల్స్ అనేవి ప్రారంభమయ్యాయి. వెస్ట్రన్ కంట్రీస్లో హాస్పిటల్స్ అనేవి 17వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. యూరప్ మరియు వెస్ట్రన్ కంట్రీస్ కంటే కొన్ని వందల సంవత్సరాల ముందే ముస్లింలు హాస్పిటల్స్ని ప్రారంభించారు. ఇక ఆరో విషయం, కెమెరాను కనుక్కోవడం. ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ మనకు వీడియో కంటెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలు అనేవి 4K 8K రెజల్యూషన్ తోటి రికార్డ్ అవుతాయి. ఈ కెమెరా అనేది ప్రస్తుత రోజుల్లో చాలా ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. ఈ కెమెరాలకు ఉపయోగపడేటటువంటి బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముస్లింలు డెవలప్ చేశారు. ఇబ్న్ అల్ హైతమ్ అనే వ్యక్తి ఈ ఆప్టిక్స్ మీద చాలా కృషి చేశాడు. ఆప్టిక్స్ ద్వారానే ప్రస్తుతం కెమెరాలు తయారవుతున్నాయి. కెమెరా యొక్క తయారీలో ఈ ఆప్టిక్స్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆప్టిక్స్ విభాగంలో నిర్ణయాలు హైతమ్ అనే శాస్త్రవేత్త యొక్క కృషి లేనట్లయితే కెమెరాస్ తయారు చేయడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఆయన ఈజిప్టుకు చెందినటువంటి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి సైంటిస్ట్. ఇతను ఆప్టిక్స్కు సంబంధించి కితాబ్ అల్ మనాజర్ అనే బుక్ని కూడా రాశాడు. తర్వాత దానిని ఆప్టిక్స్ ఆఫ్ హైతమ్ అనే పేరుతో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆవిష్కరణకు కారణం కూడా ఇబ్న్ అల్ హైతమ్ అనే ముస్లిం శాస్త్రవేత్త. మ్యాగ్నిఫికేషన్ కోసం ఉపయోగించే కుంభాకార లెన్స్ యొక్క అధ్యయనం 11వ శతాబ్దం ADలో ఇబ్న్ అల్ హైతమ్ రాసినటువంటి బుక్ ఆఫ్ ఆప్టిక్స్ నుండి వచ్చింది. ఈ పుస్తకం ఆ తర్వాత లాటిన్లోకి కూడా అనువదించబడింది. ఇక 7వది, కాఫీ ఆవిష్కరణ. కాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 2.25 బిలియన్ అంటే 225 కోట్ల కప్పుల కాఫీలు మనుషులు తాగుతారు. 2024లో ప్రపంచ కాఫీ మార్కెట్ ఆదాయం $245 బిలియన్ అధిగమించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా కాఫీకి ఎంత ప్రాధాన్యత ఉందో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిసారిగా కాఫీని పరిచయం చేసింది ముస్లింలు. ఇథియోపియాకు చెందినటువంటి గొర్రెల కాపరి ఖాలిద్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా కాఫీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఒకరోజు గొర్రెలు కాస్తున్నప్పుడు కొన్ని గొర్రెలు కొన్ని రకాల బెర్రీస్ తింటాయి. అవి తిన్న తర్వాత గొర్రెల్లో ఒక విచిత్రమైనటువంటి మార్పు అతను గమనించాడు. దాని తర్వాత ఆయన ఆ బెర్రీలను తీసుకొని వాటిని బాగా ఉడకబెట్టి తాగుతాడు. అప్పుడు అతనిలో కూడా ఒక విచిత్రమైనటువంటి మార్పు, ఒక ఉత్తేజం కనిపిస్తుంది. ఆ విధంగా బెర్రీలను బాయిల్ చేసి మొట్టమొదటిసారిగా కాఫీని తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత ముస్లింలు రాత్రిపూట చేసే ఆరాధనల కోసం మెలకువతో ఉండడానికి కాఫీలను తాగేవారు. తర్వాత అది అరబిక్ కహ్వా నుండి టర్కిష్ కహ్వేగా మారిపోయింది. ఆ తర్వాత ఇది ఇటాలియన్ కేఫేగా మారింది. దాని నుండి ఇంగ్లీష్ కాఫీగా మారిపోయింది. తర్వాత నెమ్మదిగా భారతదేశంలో కూడా అది మొదలైంది. మొట్టమొదటిసారిగా ఈ కాఫీని కనుగొన్నది ఇథియోపియాకి చెందినటువంటి ఖాలిద్ అనేటటువంటి వ్యక్తి. ఇతన్ని కల్దీ అని కూడా పిలుస్తారు. ఈ విధంగా ఈ 7 ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చివేశాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 7 అంశాలు నేడు మనం అత్యధికంగా ప్రధానమైనటువంటి మరియు అత్యవసరమైనటువంటి విభాగాల్లో ఉపయోగించడం జరుగుతుంది. ముస్లింలు ఇంత అభివృద్ధి చెందడానికి, ఎన్నో విషయాలను ఆవిష్కరించడానికి కారణం ఖురాన్లో ఎన్నో సైంటిఫిక్ విషయాల గురించి చర్చించడం జరిగింది. మరియు ఖురాన్లో సైన్స్కు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు, సూచనలు ఉన్నాయి. ఆ సమయాల్లో ముస్లింలు ఖురాన్ ఎక్కువగా చదివారు, దానిపైన ఆచరించారు కూడా. ఆ విధంగా వారికి ఎన్నో విషయాలు తెలిసాయి, ఎన్నో ఆవిష్కరణలు కూడా చేశారు, ఎన్నో విషయాల్ని సాధించారు, ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ విధంగా నాటి నుండి నేటి వరకు ముస్లింలు అనేక రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు వారి చరిత్రను ప్రపంచానికి తెలియచేయలేదు.
ముస్లింలు నాటి నుండి నేటి వరకు ప్రపంచానికి అవసరమైన ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ఈ విషయంలో మీరు ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఇప్పుడు చూడవచ్చు. నేడు ముస్లిం సమాజానికి ఒక ఏపీజే అబ్దుల్ కలాం, అలాగే అబుల్ కలాం ఆజాద్, సోఫియా ఖురేషి, ఫాతిమా అల్ ఫెహ్రీ లాంటి వ్యక్తుల అవసరం ఎంతైనా ఉంది. ముస్లింలు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి దేశానికి సేవ చేసే రంగాలలో వారిని నియమించాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం గొప్ప కలలు కనండి. వాటిని సాకారం చేయడానికి మీరు కష్టపడి మీ పిల్లల్ని చదివించండి. ఉన్నతంగా వారి భవిష్యత్తును తీర్చిదిద్ది దేశానికి సేవ చేసేటటువంటి గొప్ప వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.